హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయప్రసాద్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులవుతుంది. కానీ ఎడిట్ చేయడానికి కుదరలేదనమాట. జలుబు, దగ్గు వచ్చేసి గొంతయితే నాది అస్సలు పని చేయలేదు. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము హక్కిమి మార్కెట్‌కయితే వెళ్ళాము. ఇదొచ్చేసి షువాక్ అనే ఏరియాలో ఉంది. నేను కోవిడ్‌కొచ్చినప్పటి నుంచి ఇది సెకండ్ టైమ్ అనమాట వెళ్ళటము. లాస్ట్ టైము కొన్ని గ్రోసరీస్ కోసం వెళ్ళాము. అయితే ఈసారి మాత్రము బిర్యానీ స్పైసెస్ అయితే తెచ్చుకోవాలని వెళ్ళామనమాట. ఇక్కడ మన ఇండియాలో దొరికే ప్రతి వస్తువు అయితే దొరుకుతుందండి. ఇంకా మన ఇండియాలో దొరకనివి గూడా ఇక్కడైతే దొరుకుతాయి. సీజన్ కాకపోయినా కొన్ని ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నల్లగా ఫ్రూట్స్ అవి మీరు తినుంటే గనక కామెంట్ అయితే చేసేయండి. ఇవొచ్చేసి గార్లిక్ అనమాట మొలకలొచ్చినవి. ఇవొచ్చేసి స్వీట్ పొటాటో అండి. ఈ బీట్రూట్ వచ్చేసి ఆర్గానిక్‌గా పండించిందనమాట. అందుకే చిన్నగున్నాయి. ఇవొచ్చేసి చామగడ్డలు. మీరెప్పుడైనా తిన్నారా? వీటితో కర్రీ చేసుకుంటే చాలా బావుంటుందనమాట. ఇంకా ఇవన్నీ ఆకుకూరలనమాట. అంత ఫ్రెష్‌గా అయితే ఏం లేవు. పుదీనా, కొత్తిమీర, ఇంకా పాలాకు ఇవొచ్చేసి మెంతాకనమాట. మెంతాకు మాత్రము కొంచెం ఫ్రెష్‌గా ఉందనేసి తీసుకున్నాము. ఇప్పుడు సీజన్ కాకపోయినా మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయండి ఇక్కడ. ఆ చిన్న బాక్స్ వచ్చేసి 4 కేడీ అంట. అంటే మన ఇండియన్ కరెన్సీ ఇంచుమించుగా 1200 అలా పడుతుంది. ఇవొచ్చేసి అన్నీ మ్యాగీ అనమాట. ఇక్కడ చూడండి చాలా రకాల నూడిల్స్ అయితే ఉన్నాయి. మల్టీగ్రెయిన్ నూడిల్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఒక ప్యాకెట్ మల్టీగ్రెయిన్ నూడిల్స్ అయితే తీసుకున్నాము. ఇదొచ్చేసి కాఫీ సెక్షన్ అనమాట. ఇక్కడ ఎక్కువగా మన ఇండియాలో దొరికే ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయన్నమాట. ఇవొచ్చేసి రకరకాల టీ పౌడర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకన్నీ లూజ్‌గా దొరుకుతాయన్నమాట. మనకు ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్ అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ అనమాట. ఇంకా ఇవి చూడండి ఫ్రూట్స్ అయితే వాళ్ళు డ్రై చేసైతే అమ్ముతున్నారు. ఇదొచ్చేసి టీ పౌడర్ అనమాట. మనకు బ్రాండ్స్ దొరుకుతాయి. లేదా ఇలాగా లూజ్‌గా కావాలన్నా కూడా దొరుకుతాయండి. ఇవన్నీ చూసారా ఏవో మూలికలు, ఇంకా మనకు దగ్గొచ్చినప్పుడు తింటాం కదా! కరక్కాయ, ఇంకా కుక్కుడుకాయ, షీకాయ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఫస్ట్ టైమ్ అయితే నేను చూస్తున్నాననమాట. చాలా రకాలున్నాయి. మనకు తెలియనివి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి మసాలా పౌడర్స్ అండి. కాశ్మీరీ చిల్లీ పౌడరు, నార్మల్ చిల్లీ పౌడరు, ఇంకా ధనియా పౌడరు అన్నీ అయితే ఉన్నాయి. మేమైతే కాశ్మీరీ చిల్లీ, ఇంకా నార్మల్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నామనమాట. హాఫ్ కిలో, హాఫ్ కిలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా తీసుకున్నాము. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ హెయిర్ కేర్‌కి సంబంధించినవండి. షీకాయ పౌడర్, కుకుడుకాయ పౌడర్ అవన్నమాట. ఇవన్నీ కూడా అవే. కోవేటి వాళ్ళైతే ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. వాళ్ళకు హెయిర్ మాస్క్‌లో. ఇంకా ఇవి కూడా ప్యాక్ అయితే చేసున్నారనమాట. మనకు లూజ్‌గా కావాలన్నా తీసుకోవచ్చు. లేదా ఇలా ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి చెప్పాను కదా! హెయిర్ కేర్‌కి సంబంధించినవని. చూడండి వేపాకు, ఇంకా రోస్‌మెరీ, మందారం పూలు, ఆకులు అవన్నీ డ్రైవి అయితే దొరుకుతున్నాయండి. ఇవొచ్చేసి రోజ్ బడ్స్ అనమాట. చిన్నవి గులాబీ పూలు. ఇది చూడండి నేనైతే చిన్నప్పుడు చూసాననమాట పిండి రుబ్బేది. ఇక్కడ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువుంటాయండి. అయితే క్వాలిటీ మాత్రం చాలా బావుంటాయండి ఇక్కడ ఇండియాతో కంపేర్ చేసుకుంటే. ఇవొచ్చేసి మట్టివన్నమాట చాయ్ తాగడానికి. కొన్ని ప్రైజెస్ మాత్రము చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అలాంటివైతే మనము కొనుక్కొని ఇండియాకైతే తీసుకెళ్ళొచ్చు. ఇంకా పైకైతే వెళ్తున్నాము. పైన కిచెన్‌లో కావాల్సినవి, ఇంకా పూజకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. మా చిన్నోడైతే చూడండి ట్రాలీ మీదైతే నించుకొని ఉన్నాడు. ఇంకా మా దర్శి అయితే ఫస్టే వెళ్ళిపోయాడండి. ఇవి చూడండి బుట్టలు మనము టెంపుల్‌కి తీసుకెళ్తాం కదా! పూజ సామాన్లు పెట్టుకొని. ఇంకా పూజ చేసేటప్పుడు ఫ్లవర్స్ కూడా పెట్టుకోవడానికున్నాయన్నమాట. ఇవొచ్చేసి శారీస్ మీదకైతే చాలా బావుంటాయండి. బ్యాగ్స్ ట్రెడిషన్‌గా. పైన మొత్తము కిచెన్‌కి సంబంధించినవే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి చాపలు ఇవొచ్చేసి 3 కేడీ అలా ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి గ్యాస్ స్టవ్స్ అనమాట. నార్మల్‌వున్నాయి. ఇంకా గ్లాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మాక్సిమము మన ఇండియన్ బ్రాండ్‌వే ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి పూజకు సంబంధించినవన్నమాట. మట్టి దీపాలు, ఇంకా నార్మల్ ఇత్తడి దీపాలు అన్నీ ఉన్నాయి. ఇంకా డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. స్మెల్ ఒస్తాయి కదా! అవి. కలెక్షన్ అయితే చాలా బావున్నాయండి. నెక్స్ట్ ఇవొచ్చేసి కడ్డీలు, ధూపాలనమాట. ఇక్కడికొస్తే మనకు అన్నీ దొరుకుతాయండి. ఏ టు జెడ్ మనకి ఇంట్లోకి కావాల్సినవన్నీ. కువైట్‌లో నువ్వుల నూనె మాత్రం చాలా కాస్ట్ ఉంటుందండి. 1 లీటర్ వచ్చేసి 2 కేడీ అలా పడుతుంది. ఇవొచ్చేసి
చూడండి పన్నీర్ వేసుకుంటాం గదా! అవన్నమాట. ఇక్కడ షాపింగ్ చేస్తే మాత్రం మన ఇండియాలో చేసినట్టే ఉంటుందండి. ఇంకా ఇవన్నీ వచ్చేసి రాగివన్నమాట. మనం వేసుకుంటాం గదా! చేతులకి, చిన్న పిల్లలకి, ఇంకా మనకి, ఇంకా తాయెత్తులు అవి కూడా ఉన్నాయి. ఈ చిన్నదొచ్చేసి కుంకం, ఇంకా గంధం, పసుపు అవి వేసుకుంటారు కదా! అవన్నమాట. ఇదైతే మాత్రము చెక్కదనమాట వుడ్‌ది. ఇంకా ఇవన్నీ చూడండి బొమ్మలు చాలా బావున్నాయి కదా! ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మన ఇండియా నుంచయితే తెప్పిచ్చారిక్కడికి. కాబట్టి టాక్స్ అన్నీ వేసైతే కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. మన ఇండియా నుంచి తెచ్చుకుంటేనే బెటరండి. ఈ లాంతర్ చూసారా? నేనెప్పుడో చాలా చిన్నగా ఉన్నప్పుడైతే చూసానండి. మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాను. అంతేనండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.